పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గంలోని జై భారత్ క్షీరాలమ్మ ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశం ఏర్పాటైంది. గ్రామ స్థాయిలో 2 ఇన్ఛార్జీలు, మండల స్థాయిలో 1 ఇన్ఛార్జిగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. వీళ్లను సమన్వయం చేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. క్రాప్ హాలిడ్ కు కార్యవర్గం కట్టుబడి ఉంటుందని తెలిపింది. ఈరోజు జై భారత్ క్షీరాలమ్మ ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో మరి ఏదైతే కార్యవర్గ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈ సమావేశానికి ఈరోజు మా ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం నుంచి మరి ఏదైతే మాకు ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మరి ముఖ్యంగా ఏదైతే గతంలో మనం ఈ సంఘం తరఫున ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో మరి ఆ క్రాప్ హాలిడేని ఏ రకంగా ఎదరకు తీసుకెళ్ళాలి, మరి దానికి ప్రతి గ్రామాన్ని ఇన్ఛార్జీలుగా 1 నియమిస్తూ అలాగే మండలానికి కూడా 1 ఇన్ఛార్జి నియమించుకుని వారి పర్యవేక్షణలో మరి ఏదైతే ఇప్పుడు వరకు కూడా మనం 3 నియోజకవర్గాల్లో కూడా గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఆ మీటింగ్కి విశేషంగా రైతులు హాజరయ్యి ఈ సంఘం తీసుకున్న క్రాప్ హాలిడేకి మీ అందరం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం, మీ అందరం కూడా మీ వెనకాల ఉంటామని చెప్పినందుకు, అలాగే ఇంకా తిరగవలసిన ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి రేపటి నుంచే మా కమిటీ సభ్యులతో మరి రోజుకో గ్రామం చొప్పున మరి తిరిగి వారందరినీ కూడా మీకు సమాయత్తం చేయాలని, అలాగే ఎవరైనా దీంట్లో అపోహలు ఉంటే రైతులకి ఆ అపోహలు తొలగించి ప్రతి ఒక్క రైతు కూడా దీంట్లో పాల్గొనే విధంగా సుమారు మాకు ఏదైతే 3 నియోజకవర్గాలు 60,000 ఎకరాలు ఏదైతే సాగు ఉందో ఇప్పటికీ 20,000 ఎకరాల రైతులు ప్రకటించి ఫ్లెక్స్లో పెట్టి ఆ రకంగా ఎదరవచ్చినందుకు ప్రతి ఆక్వా రైతుకి మరి మా సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా రైతులను కూడా ఏదైతే ఇప్పుడు కొద్దిగా హార్వెస్టింగ్ లో ఉన్నారో వాళ్ళు కూడా మేము హార్వెస్టింగ్ అయిన వెంటనే మరి ఆ మిగతా కూడా మేము కూడా గ్రామాల్లో అదే ఆ చెరువు దగ్గర ఫ్లెక్సే కాకుండా మా గ్రామ రైతులందరం కూడా ఆ యొక్క ఎక్కడైతే మెయిన్ రోడ్డు మీద హైవే పక్కనే మేము ఫ్లెక్స్లు పెట్టుకుని మా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉన్నాం, సంఘం తరఫున ఉన్నాం అని చెప్పడానికి కూడా ఇలా చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు తెలియజేసి దానికి సమాయత్తం వారందరికీ, అలాగే ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా భూమిని ఏదన్నా రైతు అంటే కష్టజీవి, మరి ఆ రైతు ఆ చెరువు దగ్గర మ్యాచ్ వేసుకుంటేనే కానీ మరి జరగని కొంతమంది రైతులు ఉంటారు, వాళ్ళు ఈ మీటింగ్ రాకపోవచ్చు. అలా ఎక్కడైనా కనుక రైతులు రాకపోతే వారి సమాచారం అందించడం కోసం ఈ రోజు నుంచి కూడా ఆటో అనౌన్స్మెంట్ పెట్టడం జరిగింది. ప్రతి గ్రామం ఆటో తిరిగి మరి ఏదైతే ఈ సంఘం పిలిపించిందో ఆ సంఘానికి మీరు అందరూ కూడా ఎవరైనా సమాచారం అందకపోతే మీరు కూడా సహకరించాలని చెప్పి ఆ అనౌన్స్మెంట్ ద్వారా ఈ రోజు కూడా ఆటో మరి ఆటో అనౌన్స్మెంట్ ని పంపడం జరిగింది. దీనందరికీ ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు, ఆ రోజు క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి సంఘం తరఫున చారిత్రాత్మక నిర్ణయం. ఎందుకంటే ఆ రోజు అమెరికా ట్యాక్స్ విధించిందని చెప్పి ఏదైతే అడ్డగోలుగా మరి 2 రోజుల నుంచి సరుకులు కొనటం మానేసి కేజీకి 50 నుంచి 100 తగ్గించారు. మేము వెంటనే మా సంఘం స్పందించి, ఏ సంఘం స్పందించకపోయినా ఎవరు ఎక్కడ స్టేట్లో మన స్పందించకపోయినా ఆ రోజు మా సంఘం స్పందించి మరి ఇలాగైతే కనుక రైతులు మనం అసలు కనీసం కల్చర్ లేని పరిస్థితుల్లో ఉంటామని చెప్పేసి ఆ రోజుని కాపాడే ప్రకటించారు. దాని తర్వాత ఏదైతే మరి ఈ మాకు ఎన్నో ఇబ్బందులు ఫీడ్ రేట్లు మరి కరోనా కాడి నుంచి 4 సంవత్సరాల కాలంలో 20 నుంచి 25 రూపాయలు కేజీకి పెంచారు. ఆయా ముడి సరుకులు పెరిగినాయని పెంచారు. మరి ఇవాళ ముడి సరుకులు 50% కిందకి తగ్గిపోయినా సరే కనీసం తగ్గించలేదంటే మరి ఆ రోజు మా పిలుపు మేరకు వాళ్ళందరూ కూడా ఒక 4 రూపాయలు కేజీకి ప్రభుత్వం త్వరతో ఒక 4 రూపాయలు తగ్గించారు. అది ఏమాత్రం 25 నుంచి 25 రూపాయలు పెంచి 4 రూపాయలు తగ్గించడం అంటే ఏ రైతులు కూడా దాన్ని ఆమోదయోగ్యం కాదు, మేము ఒప్పుకోమని చెప్పడంతో కాదు, ఇంకా మీరు దాన్ని చెయ్యాలి, తగ్గించాలి, ఇంకో 15-20 రూపాయలు మీరు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేసాం. అలాగే ఏదైతే మరి 100 కౌంట్ని మినిమం రేటుగా చూపించి ఏదైతే మరి రైతుల్ని మరి ఇబ్బంది పెడుతున్నారో అదే 100 కౌంట్ కాదు, 60 కౌంట్ మినిమంగా ఉండాలి. అలా 60 కౌంట్లు కూడా 320 రూపాయలు ఉండాలి. మరి గతంలో ఏదైతే 60 నుంచి 50 మరి 5 రూపాయలు వేరియేషన్ ఉండేదో, 50 నుంచి 46 రూపాయలు వేరియేషన్ ఉండేదో అది 2 రూపాయలు తగ్గించేసి కేజీ నుంచి 50 కేజీకి 50 రూపాయలు నుంచి 70 రూపాయలు తగ్గించేసి ఏదేదో విధంగా రైతుని
మరి ఇబ్బంది పెట్టి దూసుకుంటున్నారో అవన్నీ కూడా సరిచేసి మరి వెంటనే మాకు ఈ దిశగా కనుక మీరు కనుక ఏదన్నా కనుక రైతు వెసులుబాటు కల్పిస్తే మరి ఒక రకంగా మేము క్రాప్ హాలిడేని విరమించుకుంటాం తప్ప లేదైతే మేము కల్చర్ చేయలేని పరిస్థితి ఏమీ మన రైతు ఏమీ చేయలేని పరిస్థితుల్లో చివరికి మేము క్రాప్ హాలిడే తీసుకువెళ్ళాం. ఆ తర్వాత మరి గవర్నమెంట్ ఏదైతే కమిటీలు వేసిందో ఆ కమిటీ మీటింగ్లు 4-5 మీటింగ్లు గవర్నమెంట్ వేసినా సరే మరి దాంట్లో ఎక్కడా కూడా ప్రయోజనం లేకుండా గవర్నమెంట్ చెప్పినా సరే వీళ్ళు ఎవరో కూడా దానికి స్పందించకుండా ఇంతవరకు కూడా ఏ విధమైన హామీలు నెరవేర్చలేదు. దానికోసం మరి మేము ఏదైతే క్రాప్ హాలిడే ప్రకటించామో ఒకవైపు రైతులని సమాయత్తం చేసుకుంటూ వాళ్ళని మరి ఇంకా ఎవరైతే వాళ్ళందరూ ఫ్లెక్స్లు కానీ లేదా ఏదైతే ఆర్గోస్ చేసి వాళ్ళందరూ కూడా చెరువులు ఆరకట్టాలో వాళ్ళందరూ కూడా సమాధానం చేసుకుంటూ ఇప్పుడు వరకు ఇంతలాగా మనం ఇన్ని కార్యక్రమాలు చేపట్టినా సరే ఇంకా మిగతా కూడా ఎక్కడ సంఘాలు కూడా కనీసం స్పందించలేదు. సరే ఎవరు ఏమీ స్పందించినా స్పందించకపోయినా మేమైతే మాత్రం స్పందించాము. మా 3 నియోజకవర్గాలు కట్టుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు వరకు ఇంత పిలుపునిచ్చినా సరే కనీసం ప్రభుత్వం చెప్పినంత దిగి రాలేదు కాబట్టి మేము ఇంకా వేచి చూడలేక ఇవాళ మా రైతులందరూ ఒకటే అన్నారు, మనం వెంటనే ఎవరైతే దీనికి ఇవాళ మనకి ఈ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో మరి వారి దృష్టికి మనం ఇల్లు తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది తప్ప లేకపోతే మనకు మనుగడే ఉండదు. అసలు అంచేత మీ అందరం కూడా మా మొరని వారు వినిపించడానికి మా ఘోషను వారు చెప్పడానికి మరి మీ అందరం కూడా సమాయత్తం వెళ్ళాలని చెప్పి ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానించాం. మరి దానికి మీరందరూ కూడా ఎందుకంటే మొన్న కూడా మేము ఒక కార్యక్రమం చేపట్టి మీ మీడియా బాగా సహకరించి మరి మాకు ఏదైతే ఊపుని ఈ రైతుకి మీరు అండగా నిలబడ్డారు. మీడియా కూడా మీరందరూ కూడా ఈ పర్టికులర్ ఆక్వా రైతు ఇలా ఈ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీ మీడియా అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ జరగడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అలాగే భవిష్యత్తులో మరిన్ని రైతు